చదవండి మొదటి నుండి. 400 మంది మనుషులు వేసుకొస్తున్నాడు ఏసావు. ఈ యాకోబుకి ఏమై ఉంటుంది? గుండె జల్లు మంది ఉంటుంది. అతని హృదయంలో ఏముంది ఇతనికేం తెలుసు? చూడండి 2వ వచనం. అప్పుడు అతడు తన పిల్లలను ముందర దాసీలను వారి పిల్లలను ముందు వరుసలో దాసీలను పెట్టాడంట. లేయాతో పాటు పనమ్మాయి వచ్చిందిగా, ఆమెను కూడా పెళ్లి చేసుకున్నాడు. దాని పేర్లు ఏమంటాయంటే బిల్హా, ఇంకొక ఆమె పేరు జిల్ఫా. రాహేలు దాసేమో బిల్హా, లేయా దాసేమో జిల్ఫా. చెప్పండి పేర్లు అంటలే మీరు అసలు. బిల్హా, జిల్ఫా ఏంటి పేర్లు అనుకున్నారా? మన పేర్లు వాళ్ళు కూడా. సుబ్బారావు అంటే ఏంటి? ఏం సుబ్బారావు ఏంటి అంటారు వాళ్ళు కూడా. మన పేర్లు వాళ్ళకు వింత, వాళ్ళ పేర్లు అంత. ఏ దేశంలో ఉండే పేర్లు అయ్యి. చింగ్ చుంగ్ యా అంటారంట. ఎవడ చైనాలో పేర్లు అయ్యి. అదేంటి చింగ్ చుంగ్ యా అంటే అంతే. వాళ్ళ పేర్లు అంతే. దాసీలను వారి పిల్లలను ముందు వరుసలో పెట్టాడంట. చూసారా ఎంత తెలివైనడో యాకోబు. పోతే వాళ్ళే పోతారని ముందు. దాసీలే కదా, భార్యలను పెట్టలా, ఆయన అలట్ల ముందు. దాసీలు వాళ్ళ పిల్లల్ని పెట్టాడు. తర్వాత వరుసలో లేయా. అదిగో వరుస ఎట్ట వస్తుంది చూసారా? లేయాని ప్రేమించి చేసుకున్నాడా? కట్టబెట్టాడు మాంగారు. కాబట్టి 2వ వరుసలో ఎవరిని పెట్టాడు? లేయాని పెట్టాడు. నెక్స్ట్ ఆ వెనుక రాహేలును. ఇది వీళ్ళ స్పెషల్కి వీళ్ళిద్దరు. రాహేల్ అంటే యాకోబుకి వల్లమాలిన ప్రేమ. పాపం పడింది. ఇది మన వాళ్ళు అంటారు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని. మొట్టమొదటి చూపులోనే ఇక రాహేల్ మీద పడింది మనసు. ఇక ఆ మనసు కోసం 14 ఏళ్ళు పడ్డాడు తిప్పలో, గొడ్డి చాకరి. ఈ చివరి వరుసలో పెట్టాడు ఎవరిని? రాహేల్ని. రాహేలు కన్నటువంటి యోసేపు మీద కూడా ప్రేమ అంతా కారణం అదే. రాహేలు కన్న కుమారుడు. కంటలను కూడా ఎట్టకన్నా తెలుసా? లేటుగా కన్న. అందరికి పిల్లలు పుట్టారు కానీ రాహేలుకి పిల్లలు పుట్ల. చివరిలో ఎప్పుడో పుట్టారు. అందుకే యోసేపు అంటే వల్లమాలిన ప్రేమ. రాహేలుకు పుట్టిన పిల్లలు యోసేపు, బెన్యామీను. సరే, రాహేలుని యోసేపుని వెనకాల వరుసలో ఉంచి గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. 7 మార్లు నేలను సాగిలి పడింది. స్తోత్రం, హల్లెలూయా. సాగిలి పడ్డాడు. తప్పేముంది? పంతానికి పోయి చంపుకుంటే చచ్చిపోతే ఏమొస్తుంది? అన్నదమ్ములు చెప్పండి, ఈ దినాలు ఎంత భయంకరం. భార్య భర్తలు ఎంత భయంకరం చెప్పండి. ఒక మాట అందుకుని ఇక దాని మీదే పట్టుకొని పోనీ భార్యగా భర్తగా అనకూడదా? అనుకోవాలి. అట్లా ఉంటేనే మనం ముందుకు నడవగలం. 7 మార్లు సాగిలి పడ్డాడు. సాగిలి పట్టడం అంటే తేలికనా? సాగిలి పట్టడం అంటే తెలుసా మీకు? బొక్క బోర్ల పట్టం నేల మీద. ఎన్నిసార్లు అంట చెప్పండి. ఇంటికి వెళ్ళి ఒకసారి పడి చూడండి 7 సార్లు. తేలిగ్గా ఉందో కష్టంగా ఉందో అర్థం అవుద్ది మీకు. 7 మార్లు పడుకోవడం, మళ్ళీ లేవడం, మళ్ళీ పట్టడం. ఎందుకోసం అంటే సమాధానం కోరుకుంటున్నాడు యాకోబు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తప్పైపోయిందన్నయ్యా, నన్ను క్షమించన్నయ్యా. ఆ రోజు ఏదో ఆవేశంలో మా అమ్మ చెప్పిందని నన్ను హడావుడి పడ్డాను. వద్దన్నా కానీ అమ్మ చేసింది, కానీ తప్పు నాదేలే అని సాగిలి పడుతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. చదవండి. వారి ముందర వెళ్ళొచ్చు తన సహోదరుని సమీపించే వరకు 7 మార్లు నేలను సాగిలి పడింది. అప్పుడు ఏశావు అతని ఎదుర్కొన పరుగెత్తి. చెప్పండి. సాగిలి పడుతుంటే అంట ఏశావేమో పరిగెత్తుతున్నాడంట. ఇద్దరు కష్టపడుతున్నారు. చెప్పండి. సమాధానంగా ఉండాలంటే ఇద్దరిలో ఉండాలి ఆ మనసు. స్తోత్రం, హల్లెలూయా. మీరు ఒక అడుగు ముందుకేయాలి. ఆవిడ పిలిస్తే చెప్పండి, నేను పలుకుదాం అనుకున్నా. ఆవిడేమనుకున్నది?
మాట్లాడలే మీరు. చెప్పండి, మన భాషలో చెప్తే ఆవిడ వందనాలు చెప్తే ఆవిడేమనుకున్నది? వీళ్ళిద్దరు ఎప్పుడు చెప్పుకుంటారు? సచ్చేదాకా చెప్పుకోరు. అక్కడికి వెళ్ళాక చూసుకుంటారు. అప్పుడు నువ్వు ఉండవా నరకంలో? నువ్వు వచ్చావా? ఇద్దరు వచ్చావేంటి? కరుణాకర్ అయ్యగారు చర్చికి వెళ్ళాంగా, ఇక్కడ పడ్డామండి మా ఇద్దరం. అయ్యగారు కూడా తప్పించలేదు. అయ్యగారు ఎందుకు తప్పించలేదు? రోజు చెప్పాడుగా, వారం వాక్యంలో చెప్పాడుగా. యేసు రక్తమే ప్రభు అండి. ఎవరు అడుగు ముందుకేస్తారో వాళ్ళని చూస్తాడు. యాకోబు ఎందుకు దీవించబడ్డాడు అనుకున్నారు? యాకోబులో ఉన్న హృదయం అది. స్తోత్రం. యాకోబుది మెత్తని హృదయం. తొందరగా లొంగిపోతాడు, తొందరగా లోపడతాడు. ముందు సాగిలి పడ్డాడంట. ఇప్పుడు ఏసావు ఏం చేస్తున్నాడు? పరిగెత్తి అతనిని కౌగిలించుకొని అతని మెడ మీద పడి, ఇంకోసారి చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఎంత బాగుందో, ఎంత బాగుందో. స్తోత్రం. హల్లెలూయా. అన్నొత్తే తమ్ముడు వెళ్ళిపోయి, తమ్ముడు వస్తే అన్న వెళ్ళిపోయి. చెప్పండి, ఆడబడి చేస్తే ఈవిడ మొహం ముడుచుకుని తలిపేసుకుని బయటికి రాకుండా. ఏం కుటుంబాలండి ఇవి అసలు? ఏం కుటుంబాలు చెప్పండి. అన్నంట పరిగెత్తుకెళ్ళిపోయి అతనిని కౌగిలించుకొని. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కౌగిలించుకున్నానండి. అతని మెడ మీద పడి అంటలా. మీరు అసలు ఎందుకు వచ్చారో నాకు తెలియదు. కొద్దిమంది అసలు చప్పట్లు కొట్టమంటే కొట్టట్లా, ప్రార్థన చేయమంటే చేయట్లా, అనమంటే అంటలా. నన్ను శోధించడానికి వచ్చారు కొద్దిమంది. దేవుడు మిమ్మల్ని దీవించను కాక. నేను అదే అందటానికి నిర్ణయం తీసుకున్నా. అంతకుమించి ఏం అనలేను, అనకూడదు. నాకు క్షేమం కాదు, మీకు క్షేమం కాదు. అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఎంత బాగుందో కదా అసలు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వచ్చాడా మొత్తం దోసుకెళ్ళిపోయాడుగా. ఈడు వస్తున్నాడా? ఇది లేదు ఇక. ఉంది, అప్పుడు దాకా ఉంది. పగ పెట్టుకున్నాడని రాయబడింది వాక్యంలో. ఎక్కడ? ఆ దీవెనలన్నీ కొట్టేసినప్పుడు తండ్రి ఒక్క దీవెన కూడా లేదంటే ఏమీ లేదండి. అప్పుడు ఏమన్నా మరింత పగ పెట్టుకున్నాడని మీరు వాక్యంలో చదువుతారు. ఎన్ని రోజులు ఉందా పగ? చదవండి. 27:41. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తం ఏశావు అతని మీద పగబట్టెను. ఆపేయండి. ఏశావు యాకోబు మీద ఏం పట్టాడు? ఇప్పుడేం చేస్తున్నాడు? అతనిని కౌగిలించుకొని మేడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. దాని నుంచి ఇదే మాట చెప్తున్నా. మీరు పగతో నింపుకోమాకండి మీ హృదయాలు. కోపంతో, క్రోధంతో నింపుకోమాకండి. ఎట్లా వెళ్ళాలి అసలు ఆ ఇంటికి? ఎందుకు వెళ్ళాలి అసలు? ఎంత మాట ఉంది అసలు. ఏం మొహం పెట్టుకుంది? ఉన్న మొహమే. వాళ్ళ కొత్త మొహాలు ఏమైనా వస్తాయండి నీకు? ఏమన్నా ఏ మొహం? ఉన్న మొహంతో వెళ్ళిపోవాలంతే. స్తోత్రం. నువ్వు ఒక అడుగు ముందుకేస్తే సమాధానంగా ఉండడానికి దేవుడు అవతల వ్యక్తికి కూడా కార్యం చేస్తాడు. స్తోత్రం. అవతల వ్యక్తి హృదయంలో కూడా గొప్ప మార్పును దేవుడు తీసుకొస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నా. వారిద్దరూ, నేను అనుకుంటాను పరలోకం అంతా పులకించిపోయి ఉంటాను. దోతలందరూ తొంగి చూస్తున్నారేమో. ఏ సంగతే చెప్పండి. అన్నదమ్ములు కౌగులించుకుని ఏడ్చుకుంటున్నారంట. తప్పు అయిపోయిందిరా అన్నయ్య, తప్పు అయిపోయిందిరా తమ్ముడు, తప్పు అయిపోయిందిరా, నీ మీద పగెట్టుకున్నానరా అన్నయ్య, తప్పు అయిపోయింది అన్నయ్య, నీ ఆశీర్వాదాలన్నీ మోసం చేసి ఎత్తుకెళ్ళిపోయింది అన్నయ్య. ఎక్కడున్నాయి అసలు ఇవి? పేరుకే మనం బైబిల్ ఇచ్చుకు తిరుగుతున్నాం, కానీ ఒకరినొకరు కౌగులించుకుని కన్నీరు గార్చుకుని తప్పు అయిపోయిందని చెప్పుకునే అనుభవాలు ఎక్కడున్నాయి? పరిశుద్ధాత్మని కార్యాలు జరుగును గాక, అంతరంగాలు మెత్తన చేయబడును గాక, హృదయాలలో ఉన్నటువంటి కరుకంతా పోవును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ముగించేస్తున్నాను. జీవితాన్ని పగతో నింపుకోమాకండి, కక్షతోనే నింపుకోమాండి. ఇతరులు చేసిన కీడే గుర్తుకొస్తుందా? ప్రార్థన చేసుకుని, ప్రభువా ఇది మర్చిపోవాలయ్యా, నాకు సహాయం చేయను ఆయన.
కొద్దిమందికి ఎంత జ్ఞాపక శక్తో వాక్యం గుర్తుండదో, పాటలు గుర్తుండవు, మేలు గుర్తుండవు. ఏం గుర్తుంటాయి చెప్పండి? ఇతరులు చేసిన కీడే, ఇతరులన్న మాటలే అవే గుర్తుంటాయి. చెప్పండి, ఏమి గుర్తుండవు, అవి గుర్తుంటాయి. అపవాది మిమ్మల్ని పాడు చేస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. అవి గుర్తుండడానికి వీలు లేదంతే. స్తోత్రం, హల్లెలూయా. అవి గుర్తుండనాయి అంటే చెప్పండి, నువ్వు అపవాది ట్రాపులో పడిపోయావు. అపవాది ఉచ్చేశాడు తెలుసా మీకు? అపవాది గాలం వేస్తాడు. వాడి గాలాలు ఎట్లా ఉంటాయి తెలుసుగా? మీ గాలాలు చేపలు పట్టాక ఏం చేస్తాం? చేపల మీద ప్రేమతో ఆహారం పెడతాం మనం. గాలానికి ఏముంటుంది చివరా? ఏముంటుంది? ఎర్ర. ఎందుకోసం ఎర్రది? అది ఆహారం కాదు, అది ఎర్ర. ఎర్ర అంటే తెలుసా మీకు? చెప్పండి, ఎర్ర అంటే ఏంటి? దాన్ని వేస్తున్నాం, ఏం తీసుకున్నాం? పెద్ద అంతే తప్ప అది దాన్ని కడుపు నింపాలని మన ఆశయం కాదు. అర్థమవుతుంది. అపవాది కూడా ఏం చెప్తాడు తెలుసా? ఇగో గుర్తు చేస్తాడు నీకు వచ్చి. మర్చిపోయావా? అంత తేలిగ్గా మర్చిపోయావా నువ్వు? అప్పుడే మర్చిపోయావా? ఏంటి మర్చిపోయావా అంటే వాక్యం ఉన్నందు మాత్రం మర్చిపోతావా? నిజమేగా. అపవాది వేసే వేర. హబక్కు గ్రంథం చదవండి. హబక్కు గ్రంథం, హబక్కు గ్రంథం పేజ్ నంబర్ 770, 1:15. వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు ఎత్తున్నాడు. క్రిస్మస్ పండుగ చేసుకున్నాడు. ఎవడో బుట్ట నిండా చేపలు పడితే ఎట్ట ఉండదు? మాధవరావు గారు ఎట్ట ఉండదు? మాధవరావు గారు ఉన్నారా? బుట్ట నిండా చేపలు పడితే ఎలా ఉంటుంది? ఉండదా? చెప్పండి. జయమ్మంటి కంటే ఇప్పుడు చేతులు ఓపిక లేనంతకు వస్తున్నాడు వ్యాపారం. కొంచెం కష్టంగా ఉన్నా కానీ సంతోషంగా ఉండదు? ఉంటుంది. అపవాది కంటే సంతోషం ఎవరో నువ్వు వెళ్ళి పడితే. అర్థమవుతుందా? అన్ని జనులందరూ ఆడి వాళ్ళలోనే ఉన్నారు. వాళ్ళకు ఏదో వలయుడు. వలేసేది ఎవరి కోసం? గాలం వేసేది ఎవరి కోసం? విశ్వాసులారా మీకోసమే, సేవకులారా మీకోసమే, పాస్టమ్మ గారులారా మీకోసమే ఆడు వలేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి అబ్బబ్బబ్బబ్బా. గాలానికి పడ్డ చేప ఎంత కొట్టుకున్నది? వదిలించుకోవాలి. వదులుద్దా? ఒక్కసారి గుచ్చిందంటే వదులుద్దా కది? అందుకని మనం అపవాది మాటలు వినకూడదు. స్తోత్రం. అపవాది అబద్ధికుడు. చెప్పండి. చెప్పట్లే మీరు అసలు. మన ఆయన అసలు అయ్యా వారం రోజుల నుంచి ఉపవాసం కొట్టాలయ్యా, పగలో రాత్రి ఉపవాసం ఉండి ప్రార్థన చేసామయ్యా, ఈ పూటకు వదిలేస్తున్నాయ్యా, ఒక ముద్ద భోజనం చేసి ఓపిక తెచ్చుకుంటామయ్యా అన్నట్టుకున్నారు కొద్దిమంది. దేవుడు మిమ్మల్ని దీవించింది కాక. అర్థమవుతుందా? ఇక్కడ ఉసూరుమంట ఉన్న వాళ్ళందరూ అక్కడ హుషారుగా ఉంటారు, నాకు తెలుసు. ఎక్కడ? లోకంలో. ఇక్కడ హుషారుగా ఉండేవాళ్ళు లోకంలో జాగ్రత్తగా ఉంటారు. కాబట్టి ప్రియులారా, అపవాది అబద్ధికుడు గుర్తుపెట్టుకోండి. వాడు అబద్ధాలు చెప్తాడు. మంచిని చెడు అని చెప్తాడు, చెడుని మంచి అని చెప్తాడు, కీడుని మేలు అని చెప్తాడు, మేలునేమో కీడని చెప్తాడు, తీపినేమో చేదని చెప్తాడు, చేదునేమో తీపి అని చెప్తాడు. ఒక లడ్డు తినమ్మా, ఏం కాదు, షుగర్ ఉంటాయి, ఏం కాదు. లడ్డు ఒక్క లడ్డుకి ఏమవుతుంది, ఏమవుదో చెప్పండి. వాళ్ళ అపవాది సంబంధాలు అన్నమాట. యేసు రక్తమే జయం. పడేది ఎవరో చెప్పండి. ఏళ్ళు తీస్తే ఎవరు తీయాలి? ఆవిడ తెస్తుందా? లడ్డు ఇచ్చింది ఆవిడ తెస్తారా, నీరు తెస్తారా? నాకు లడ్డు ఇచ్చింది ఆవిడేళ్ళు తీయంటే తెస్తాడు డాక్టర్ గారు. ఆవిడేళ్ళు తీస్తే నీకు తగ్గుద్దామన్నా? అపవాది మోసగాడు, గాలం వేసి లాగుతాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆస్తి అంతా పోగేసుకున్నాడు కానీ యాకోబేమి సమాధానంగా లేడు. నిజమైన ఆశీర్వాదం ఎక్కడుందో తెలుసా? ఆ యెబ్బోకు రేవు దగ్గర దేవుని కృప పొందుకున్నప్పుడు మనసులో మార్పు వచ్చింది. నాకు అంతా ఉంది కానీ ఇది కాదు ఆశీర్వాదం, నా అన్నతో నేను సమాధాన పడాలి, అది నాకు ఆశీర్వాదం.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు కృప చూపితే ఒకరోజు మిమ్మల్ని నుంచోబెట్టి వాక్యం చెప్పాలి. అది ప్రార్థన చేయండి. నుంచోబెట్టి వాక్యం చెప్పాలి నేను కూర్చొని. అర్థమవుతుందా? అప్పుడు కానీ మీకు అర్థమవుతుందా? యేసు రక్తమే జయం. కష్టంగా ఉంది కొద్దిమంది కూర్చుని వాక్యం అనమంటే. గొప్ప మార్పు అతని హృదయంలో జరగడాన్ని బట్టి చెప్పండి, సాగిలపడి కౌగిలించుకొని ఏడ్చుకుంటూ స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. భారం అంతా చెప్పండి దిగిపోయింది. కొద్దిమంది భారం ఉంచుకుని అట్టాగే ఊరేగుతున్నారు. ఎక్కండి. స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. వారిద్దరూ కన్నీరు విడిచారంట. ఎబ్బేగురేవు దగ్గర ప్రార్థన చేసింది యాకోబు ఒక్కడే. ఏశావుకు పెద్ద ప్రార్థన చేయడం ఏం తెలియదు, దేవుని వెంబడించడం తెలియదు, అమ్మా నాన్నకు లోబట్టడం తెలియదు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడు. కానీ యాకోబుని బట్టి ఏశావులో కూడా మార్పు వచ్చింది. స్తోత్రం. ఒకళ్ళు కన్నీరు విడిచారా, ఇద్దరు కన్నీరు విడిచారా? తమ్ముడు ఏడుతుంటే అన్న కూడా ఏడుపు మొదలెట్టాడు. కౌగులించుకున్నారు, ముద్దు పెట్టుకున్నారు. అబ్బా అసలు ఆ సీన్ అండి ఎంత బాగుందో. తండ్రి మెడ మీద పడి కొడుకు మీద పడి ముద్దు పెట్టుకుంటాడు చూసారా, అది ఎంత బాగుంటుందో. స్తోత్రం. నువ్వెంత అనుకుంటే ఏం బాగుంటుంది, కౌగులించుకుంటే ఎంత ఆనందం. స్తోత్రం. సహోదర ప్రేమలో గొప్ప ఆనందం ఉంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో మా అన్నయ్యకి పెళ్ళైందమ్మా, ఇక మా వదినకి మమ్మల్ని ఇంటికి రానివ్వదు. అది ఏం సాక్ష్యం అని చెప్పండి. అది మీరు వచ్చాక మీ ఆడబడుచులు ఇంకా ఆనందంగా రావాలి ఇంటికి. అది ఆశీర్వాదం. చెప్పండి. ఆడబిడ్డ అంటారే, వీళ్ళిద్దరూ కౌగులించుకుంటుంటే చెప్పండి పరలోకంలో సంతోషం. భూమి మీద ఉన్నటువంటి అత్తగారికి మామగారికి సంతోషంగా ఉండదు. మనం అలాంటి అనుభవాల్లోనికి ఎదగాలి. పరిశుద్ధాత్మను సహాయం చేయాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. జీవితం అంతా వ్యర్థంగా పాడు చేసుకోమాకండి. ఇప్పటికే చాలా సమయం వేస్ట్ అయిపోయింది. చాలా విషయాల్లో మనం ఎంతో వ్యర్థపుచ్చేసాం. ఇకనైనా దేవుని కొరకు బ్రతకండి. అందరితో సమాధానంగా ఉండండి. ఎవరు చేసిన కీడు మర్చిపోండి, ఎవరు చేసిన కష్టం మర్చిపోండి. అది ఏదైనా కానీ, అది ఎంత కష్టమైనా కానీ, ఎంత ఇబ్బందికరమైందని కానీ మర్చిపోండి. ప్రేమించండి. ప్రభు గొప్ప కార్యం చేస్తాడు. స్తోత్రం. 2026 వచ్చినా ఇంకా మోసుకెళ్తున్నారు మీరు. జనవరి నెల మోసామయ్యా, ఫిబ్రవరిలో కూడా మోస్తామయ్యా, చచ్చేదాకా కూడా మోస్తామయ్యా. చచ్చినా కూడా సమాధానంగా ఉండవయ్యా అనమాకండి. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం సమయం ఉంచుకోండి పగ, కొంచెం సమయం ఉంచుకోండి కోపం, కొంచెం సమయం ఉంచుకోండి బాధ, ఎక్కువ సమయం సంతోషంగా ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. పూర్తి సమయం మీ హృదయాన్ని సమాధానంగా నింపుకోండి. స్తోత్రం. హల్లెలూయా. ఆనందమే వేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకరోజు నా టీచర్ గారు నా మీద కైలు ఆడేసింది. ఏముండదు. నేను కూడా వాక్యాన్ని ఊరికే బోధించడం, ప్రాక్టీస్ చేస్తా, చేయటానికి ప్రయత్నం చేస్తా. కొంచెం కష్టమైనా సరే ప్రయత్నం చేస్తా. అర్థవుతుందా? ఆమె నేను వెళ్ళి పలకరిస్తున్నా, గుడ్ మార్నింగ్ మేడం గారు అని. ఆవిడకి కొంచెం లోపల ఉంది గిల్టీ ఫీలింగ్, కేకలేసేసాను మాస్టర్ దాన్ని. నాకేం పోయింది, ఏ కారణం లేదు, కొంచెం ఆవేశపడింది, బీపీ ట్యాబ్లెట్ వేసుకోలేదు అనుకుంటా. మరేం చేద్దాం పోనీ. గుడ్ మార్నింగ్ మేడం గారు నేను పలకరిస్తున్నా, ఆవిడకి సిగ్గేసిపోతుంది. ఏం పర్లా, ప్రభువుకు నమ్మదగిన వాడు. స్తోత్రం. హల్లెలూయా. మీరు వాక్యం వినేవారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు. వాక్య ప్రకారం జీవించండి. స్తోత్రం. భార్యతో సమాధానంగా ఉండండి, భర్తతో సమాధానంగా ఉండండి, తల్లిదండ్రులతో సమాధానంగా ఉండండి, పిల్లలతో సమాధానంగా ఉండండి. దేవుని స్తోత్రం. ఇరుగు పొరుగు వారితో సమాధానంగా ఉండండి.
దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఊరందరూ వస్తారు, మీ ఇంటి పక్కన వాళ్ళు రాడు. నువ్వు చచ్చిపోతే ఏం సాక్ష్యం అది? చెప్పండి. నువ్వు చచ్చిపోతే ఊరందరూ వస్తారు. చెప్పు, పొరుగురు వాళ్ళు వస్తారు, ఆ ఊరోళ్ళు వస్తారు, ఈ ఊరోళ్ళు వస్తారు, కానీ మీ ఇంటి పక్కన వాళ్ళు రాడు సొత్తాకి నీ శవాన్ని. సాక్ష్యం అంటారా దాన్ని? ఏం మాట్లాడట్లే మీరు అసలు. సాక్ష్యమేనా? చెప్పండి. మీ ఇంట్లో సాక్ష్యం ఉండాలి, మీ ఇరుగు పొరుగు వారి దగ్గర సాక్ష్యం ఉండాలి. దేవుని స్తోత్రం. జీవితాన్ని వేస్ట్తో నింపుకోమాకండి, చెత్తతో నింపుకోమాకండి. స్తోత్రం. హల్లెలూయా. అన్నీ పక్కన పెట్టేయండి. అవే గుర్తుకొస్తున్నాయా? సాతానా పో అని వాడిని గద్దించండి. యేసు నామంలో గద్దించగానే వాడు పారిపోతాడు. గొప్ప సమాధానం ప్రభు మీకు ఇస్తాడు, సంతోషం మీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అట్టి కృప మనకు దయచేయను గాక. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా,